ధవనకరణార్థం పుష్పం సమర్పయామి వేసేసేయండి. ఆభరణ ధవనకరణార్థం పుష్పై సహిత కుంకుమై పూజయామి. ఈసారి ఒక్కొక్క పుష్పం ఇస్తాను అంచేత ముందుగా తోరాలు ఉంటాయి కదా, తోరాలకి పూజ చేయండి. ఫస్ట్ ఒక్కొక్క పుష్పము కూడా తోరాలకు పూజ చేస్తూ ఉండండి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం సర్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విరూపాక్ష్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. చాలు. ఈసారి ఒక పుష్పాలు తీసుకుని అభువల్హ అనుకుంటూ వేస్తూ ఉండాలి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జారణీ పూజయామి. ఓం పీతాంబరాయ నమః ఊరు పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాగాలింగాన్ని పూజయామి. ఈసారి కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండొచ్చు. ఓం వరలక్ష్మీదేవి నమః అనుకుంటున్నాం. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం విభూతాయ నమః. ఓం విభూతే నమః. ఓం స్వరభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచ్యే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీయే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్యే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షే నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం గ్రహపదాయ నమః. ఓం బుద్ధాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోకవినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఇప్పుడు అగరవత్తులు పవిత్రమించండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చక్రీతవ సమయ గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ వరలక్ష్మీ పరాంబికా దేవ్యే నమో నమః. పరిమళ ధూపమా గ్రాపయామి. అగరవత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం ఆర్ద్రాం పుష్కరణీం భోజనం అంతా కూడా చేసి అందరూ కూడా ఎవరి ఇల్లు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. అయితే వెళ్ళిపోతూ ఆ స్త్రీలందరూ కూడా ఓహో చారుమతి వల్లే కదా మనకి ఇటువంటి సౌభాగ్యం కలిగింది, ఇటువంటి ఐశ్వర్యం కలిగింది అని చెప్పేసి చారుమతిని మిక్కిలి పొగుడుకుంటూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అప్పటి నుంచి మానకుండా ప్రతి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో దరిద్రము పోవడము, ఐశ్వర్యం కలగడము, సిరి సంపదలు తొలగడంతో పాటుగా ఎటువంటి కోరికైనా సరే నెరవేర్చడము, సకల సౌభాగ్యాన్ని కూడా కలగజేయడంతో పాటుగా స్త్రీలకి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని కూడా లక్ష్మీ అమ్మవారు ప్రసాదిస్తుంది అని ప్రత్యేకంగా మానకుండా ప్రతి శ్రావణ పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం రోజు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఈ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరి పార్వతి అమ్మవారు చెప్పారయ్యా అని శౌనకాది మహాములందరికీ కూడా సూతుల వారు తెలియజేశారు. కథాలోపమైన వ్రతాలోపం కాకూడదు. 2 అక్షతలు ఈసారి అమ్మవారి దగ్గర వేసి నెక్స్ట్ శిరస్సు మీద వేసుకోండి. మీకోసం యాక్సెస్ బ్యాక్స్ లైఫ్ యొక్క పెన్షన్ ప్లాన్. సౌభాగ్యమూల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. సౌభాగ్యమూల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్యా శుభగడియలలో. శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్యా శుభగడియలలో. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ.
శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్య సౌభాగ్య లక్ష్మీ రామమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రామమ్మ కంటి శుక్రవారము గడియలేడింట అంటియలమేనంగా అండనుండే స్వామి ఇంటి. సొమ్ములన్నీ ఎక్కడబెట్టి సొంపుతో గోణాము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణాము గట్టిన నెమ్మది నుండే స్వామిని తుమ్మెదామయ ఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింత అంటియలమేమంగ అండనుండే స్వామిని మహాలక్ష్మికి నీరజాలయ నీరాజనం వాయిస్ తీసుకున్నా మమ్మీ తీసుకున్నా నల్గన్ మా ఇంటికి వచ్చింది ఎవరు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది ఎవరు లక్ష్మీదేవి వచ్చిందా ఎలాగే కనపడ్డది మరి వీడియో అవలేదు స్థిరముగా కొలువుండవమ్మా రావమ్మ మహాలక్ష్మి దయచేయవమ్మా మా ఇంట స్థిరముగా కొలువుండవమ్మా ప్రతి సంధ్యలో నిన్ను సేవింతునమ్మా ప్రతి సంధ్యలో నిన్ను సేవింతునమ్మా ఫల పుష్పములతోడ అర్చింతునమ్మా శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మమ్మేల రావమ్మ సౌభాగ్యలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీ మహా